అనంత రెస్టారెంట్ అంట. అనంత రెస్టారెంట్ బార్లో పురుగుల కలకలం, కిచెన్ దర్శించిన కుళ్ళిన కూరగాయలు, వండిన ఆహారం ఫ్రిడ్జ్లో దాచిన వైనం, ఫైన్ విధించి చేతి దులుపుకున్న మున్సిపల్ అధికారులు. ఇంతే. ఫైన్ అయితే పెద్ద విషయం. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎవరైనా చచ్చిపోయినా ఫైన్ వేస్తారు, అంతే. ఫైన్ వేస్తారు. మహా అయితే ఒక నెల 2 నెలల్లో ఆ షాపుని సీజ్ చేస్తారు. వేరే పేరుతో మళ్ళీ లైసెన్స్ తెచ్చుకొని వాళ్ళే ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళే ఓపెన్ చేస్తారు. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, వీళ్ళ తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రజలు తెలియకుండా తీవ్రమైన క్యాన్సర్లు బారిపడుతున్నారు. మీరు అర్థం కావట్లేదేమో మున్సిపల్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. మీరు మీ పిల్లలు కూడా అదే ఫుడ్ తింటూ ఉంటారు తెలియకుండా. మీరు మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు కూడా అదే విషయమే ఫుడ్ తింటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఏదో రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ యొక్క అలసత్వం వల్ల. గుర్తుపెట్టుకోండి. వికారాబాద్ పట్టణంలో అనంత బార్ అండ్ రెస్టారెంట్లో కారప్పొడి మసాలాలు కుప్పలు తెప్పలుగా పురుగులు దర్శనమిచ్చాయంట. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా రెస్టారెంట్లను పరిశీలిస్తే కళ్ళు బయర్లు గమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటనే ఇప్పుడు మీరు వింటే కనుక ఆ రెస్టారెంట్ వైపు కన్నెత్తి చూడరు. ఆ రెస్టారెంటే కాదండి, నేను చెప్తున్నా కదా, మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రెస్టారెంట్ అయినా కిచెన్లోకి వెళ్తే ఆడ మనం తినలేము. అసలు ఆ హోటల్లోనే తినరు అనుకుంటున్నారు. బయట తింటారేమో, ఇంటికాడ నుంచి తెచ్చుకుంటారేమో లేకపోతే.